పేదోడు దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం. పేదోడు కష్టాలు ప్రత్యక్షంగా చూసిన ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి అండగా ఉండాలని, ప్రతి పేదవాడికి ఒక భరోసా కల్పించాలని, పేదవాడు అనే బాధ లేకుండా ఉండే విధంగా మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ఒక ప్రభుత్వం తలుచుకుంటే పేదవాడి ముఖంలో చిరునవ్వు రోజు చూడొచ్చు అనే విధంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, ఒక్క ఖమ్మం జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండే విధంగా మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం పేదవాడి పక్షపాతే ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తుందంటే దానికి మీ దీవెనలు 18 నెలల క్రితం మీరు ఇచ్చిన ఆశీర్వాదమే అని ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి తెలియజేస్తున్నాను. పదే ఆడబిడ్డలు అని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ నేను కానీ ఎందుకు అంటున్నామంటే ఆడబిడ్డ ఆ ఇంటికి లక్ష్మి, ఆడబిడ్డ ఆ ఇంటిని తీర్చిదిద్దే బాధ్యత. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బాధని దిగమింగుకొని ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ఇంటి ఆయన ఏ పని మీద బయటికి వెళ్ళినా ఆ కుటుంబాన్ని తను రక్షించాలి, ఆ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో కుటుంబ సభ్యుల్ని తీసుకురావాలి అని ఆ చాలని ఆదాయంతోనే తన పిల్లలను చదివించాలనే కోరిక గాని, తను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ గాని, తను కూడా నలుగురు ఆడబిడ్డలా తను కూడా జీవించాలనే ఒక ఆశయాన్ని గాని ఆ ఆడబిడ్డ పట్టుదలతో చేస్తది అని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నిరూపించింది అని మనస్ఫూర్తిగా మీకే కాదు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నారు. మన ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత పేదోడి పక్షపాతంగా ఉన్న ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకి వచ్చిన మరుక్షణమే ఆర్టీసీ బస్సులో రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పించాం. సుమారు ఇప్పటి వరకు 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు వచ్చిన ఆ డబ్బు ఎక్కడికో పోతూ నా ఆడబిడ్డ కుటుంబం చల్లగా ఉండే దాంట్లో ఆ ఆడబిడ్డ ఆ డబ్బును వాడుకుంటుంది అని బరువుగా భారంగా ఈ ప్రభుత్వం భావించటంలా అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డగా ఇచ్చే కట్నంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఈనాడు ఆలోచిస్తుంది, ఆ దిశలోనే అనుకుంటుంది. అంతేకాదు మొన్న ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, అది కూడా ఇంటి ఆయన పేరు మీద కాకుండా ఆడబిడ్డ పేరు మీద ఇచ్చాం. ఇంటి ఆయన పేరు మీద ఇస్తే ఒకవేళ పొరపాట్లో నా ఆడబిడ్డ ఎప్పటి నుంచో ఉన్న కోరిక అది ఎక్కడన్నా మన తాకట్టుకు పోతూ ఆ ఇంటి ఆయన అవసరాల కోసం తాకట్టు పెడతాడు అని ఆడబిడ్డ అయితే ఆ ఇల్లు తాకట్టు పెట్టదు, అది తన బిడ్డకిస్తుందనే పూర్తి విశ్వాసంతో ఆడబిడ్డ పేరుతోనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది.